హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అన్నమాట. అండ్ చాలామంది సపోర్ట్ పంచగం పట్టి బాగా ఇందాక మా ఇంటి మహాలక్ష్మి లక్ష్మీదేవి మరి అబ్బా మీరా సెట్ అయ్యారు ఇద్దరు అంటున్నా. పెద్ద మనుషులట. పెద్దలు पाद्यं समर्पयामि हस्तजो वर्धं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि उपचारिकस्थानं समर्पयामि वस्त्रार्थे यज्ञमवीतार्थे अलङ्करणार्थायमि अक्षरान् समर्पयामि उगादि सुगन्धभट्टवास परिवर्तव्यानि समर्पयामि अतः पुष्पैः पूजयामि ओम हुमुगाय नमः ओम वीरनन्दाय नमः ఓం కపిలాయ నమః ఓం వీరకర్ణికాయ నమః. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా వాళ్ళు పూజ చేస్తున్నారు. నేను వచ్చేసి అయితే కూరలు లోపల పెట్టగానే మా మమ్మీ ఏమన్నదంటే దేవుడి గదిలో తులసి కోటకైతే దీపం పెట్టు అని చెప్పేసి అయితే చెప్పింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నా వర్క్ అది. అండ్ మంచిగా దేవుడి గదిలో దీపం అయితే వెలిగించిన. అండ్ దీపం వెలిగించిన తర్వాత మళ్ళీ బయట తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించినాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే రూమ్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు అండ్ కిచెన్, హాల్ అన్నమాట. అండ్ ఇక్కడ అయితే వీళ్ళు పూజ చేస్తున్నారు. అండ్ ఇల్లు పెళ్ళి చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారికి అయితే బియ్యం పోస్తున్నాం అనమాట. సావధాన సుముహూర్తే సావధాన సుభలక్ష్మీ సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన. ఈ ముడుగు బియ్యం ఇక్కడ 5 5 ముద్దలు వేయండి. కళ్యాణం గమనీయగో మరగరైరవు ద్రాక్షదారోపణం కన్యాదాన పురస్పరం విప్రోభిషానుగ్రహం సీతారాగ వివాహ సమయే దేయాదిదం మంగళం. ఓం మత్స్యప్రాంతభ్యమేళ సువర్తుదాత్యంతపుత్రగా ఉతపురన్న దృష్టువర్చతాంతప్రాంతదాయో వేదాం బ్రహ్మణో వేదామృతేన మృతాంబురీం యునేన వేత్తు. కళ్యాణం గమనీయగో మరగరైరవు ద్రాక్షదారోపణం కన్యాదాన పురస్పరం విప్రోభిషానుగ్రహం. అంటే ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు కదా. ఇళ్ళలోకి వచ్చాడంటే అందరూ ఒకేలాగా చేస్తారు. అండ్ మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా? అంటే ఇల్లుకు పెళ్ళి ఇట్లనే చేస్తారా? అండ్ బియ్యం పోస్తారా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఆనవాయితీ అన్నమాట. ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా రీల్ పెట్టినాను అనమాట. నేను ఆ రోజే నాకు బియ్యం పోయడం కానీ ఇట్లా గృహప్రవేశం అని చెప్పేసి నేను షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాను అనమాట. చేస్తే
చాలామంది కామెంట్స్ చేసిర్రు. అక్క న్యూ హౌస్ తీసుకున్నారా అక్క, కంగ్రాట్స్ అక్క అని చెప్పేసి చాలామంది విష్ చేసిరనమాట. బట్ అంటే నాది కాదు, అన్నయ్య వాళ్ళదన్నమాట. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక మంచి ఇల్లు కొనుక్కునేటట్టు మీరైతే బ్లెస్ చేయండి, ఖచ్చితంగా కొనుక్కుంటా. అండ్ నిజంగా చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టిరనమాట. అసలు ఇన్స్టాగ్రామ్లో ఒక ఫ్యామిలీ లెక్క. నిజంగా మీరు చాలా బాగా చేస్తున్నారు, ఇంకా మీకు ఫ్యూచర్లో మంచి మంచి అవకాశాలు రావాలని కొంతమంది ఎంత మంచి కామెంట్స్, నాకు అవి చదువుతుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకో కొంతమంది ఏమో కొంచెం ఇంకా అది జనాలు ఇంకా అంతే కదా, పని పాట లేని వాళ్ళు అట్లే కామెంట్స్ పెడతా ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా సండే రోజు ఇళ్ళకి వచ్చిర్రు, మండే రోజు గ్యాబు, మళ్ళీ ట్యూస్డే రోజు అయితే ఎల్లమ్మ పండుగ చేసిర్రు అనమాట అన్నయ్య వాళ్ళు. అది మండే రోజు నాకైతే బియ్యం పోసారు, సండే రోజు పోయలేదు. అంటే సండే రోజు పోయొచ్చో లేదో అని చెప్పేసి ఇంకా అంటే మా అమ్మకి మా వదిన వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొస్తారు కదా, ఆ బియ్యం వాళ్ళు పోసుకున్నారన్నమాట. అప్పటికే లేట్ అయిపోయింది, నైట్ అయింది. ఇంకా వద్దులే మండే రోజు పోద్దాము మంచిదే కదా అన్నట్టు. ఇంకా ఒకవేళ మళ్ళీ లేట్గా పోసినా మళ్ళీ ఇంటికి పోయి బియ్యము నిద్రపోవద్దు, ఇంటి దగ్గర పెట్టేసి రావాలి అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట మా సైడు. ఇక్కడ అయితే ఇంకా బియ్యం పోస్తున్నారు మండే రోజు పోయగానే ఇంక మా ఆయన అయితే ఇంటికి వెళ్ళి బియ్యం అయితే ఇంటి దగ్గర పెట్టేసి వచ్చిన అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండొద్దు అనమాట ఆ బియ్యం, అట్లా ఉంటుంది అనమాట మా సైడు. అయితే నాకు కామెంట్స్లో ఏమన్నారంటే బియ్యం పోసినది ఒక రీల్ పెడితే ఏమన్నారంటే అక్క మా సైడు ఇద్దరికి పోయారు ఇట్లా బియ్యము, ఒక్కరికే పోస్తారు, మీ ఆయనకు కూడా పోస్తున్నారు అక్క అని చెప్పేసి అన్నారనమాట. ఓన్లీ బట్టలు పెడతారు తనకి, అండ్ మీకు బియ్యం పోస్తారు అక్క ఇట్లా ఆడవాళ్ళకి అని చెప్పి అన్నారనమాట. ఇట్లా కూడా చేస్తారా అసలు, వామ్మో అనిపించింది నాకైతే. లేదు మాకు ఇద్దరికి పోస్తారు అని చెప్పేసి అయితే నేను చెప్పాను అనమాట. అండ్ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. ఎందుకనంటే మా సైడు ఏది పెట్టినా అత్తమామకి తర్వాత మాకు ఇట్లా కలిపి పెడతారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మా అత్తమ్మ మామయ్యనైతే రాలేదు, అందుకని చెప్పేసి కొంచెం ఇక్కడ డిసప్పాయింట్ అయిపోయినా అన్నమాట. అయినా ఏదైనా పండుగ మధ్యలో గ్యాప్ వస్తే అంత పండగలాగా అనిపించదు కదా నిజంగా. ఇక్కడ మొత్తం ఇంకా డల్ అయిపోయినాము, మళ్ళీ నిద్ర లేదు 2 రోజుల నుంచి సరిగ్గా అని చెప్పేసి మా మమ్మీ మళ్ళీ ట్యూస్డేనే పోస్తానన్నది. బట్ ట్యూస్డే పోయొచ్చో లేదో అని చెప్పేసి మళ్ళీ అందరూ అనుకొని మళ్ళీ మండే రోజు పోద్దాంలే అని చెప్పి అనుకున్నారనమాట. నేను ట్యూస్డే రోజే ఇంటికి వచ్చేసిన, ఎందుకంటే ఆ రోజు ఎల్లమ్మ పండుగ చేసిర్రు. సాయంత్రం నైట్ అయితే ఇంటికి వచ్చేసినాం మేము, ఎందుకంటే మళ్ళీ తెల్లారే కార్తీక దీపాలు వెలిగించాలని చెప్పేసి అయితే ఇంకా వచ్చేసినా. కానీ ఆ రోజంతా అసలు నాకు మూడ్ ఆఫ్ ఉండే, అసలు నేను అనుకున్నట్టు దీపాలే వెలిగించలేదు. ఆ దేవుడి దయ వల్లనైతే తండ్రి దగ్గరికి అయితే రప్పించుకున్నాడు. ఎంత హ్యాపీ అనిపించింది నాకు. ఆ రోజంతా కొంచెం డిసప్పాయింట్లో ఉండి నేను సరిగ్గా దీపాలు అయితే వెలిగించలేదు. అండ్ ఇంకా మంచిగానే నేను అనుకున్నట్టు చోటుకైతే వెళ్ళి దీపాలు అయితే వదిలేసి వచ్చిన, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ కొంచెం డల్గా ఉన్నా, అదేం లేదు కొంచెం ఇంకా నిద్ర లేకపోయేసరికి ఫేస్ అంతా డల్ అయిపోయింది అనమాట. పండుకొని లేచినాం. ఇంకా మండే రోజు అందరికీ సరిగ్గా నిద్ర లేవు. 5గురు అయితే పోస్తారనమాట మాకు బియ్యము. అండ్ అమ్మవారికి పోసినా మేము ఇట్లానే పోస్తాము. అండ్ పోసిన తర్వాత కూడా అంటే మనకు బియ్యం పోసిన తర్వాత అమ్మ వాళ్ళకి మన ఊళ్ళ నుంచి కొన్ని ఇట్లా బియ్యం పోస్తూ ఉంటారు కదా. అండ్ అవి ఎన్ని పోస్తారు మీ సైడ్? మా సైడ్ వచ్చేసి అయితే మా ఆయన 3 పోస్తాడు అనుకుంటా, నేను 2 పోస్తాను, నాకు సరిగ్గా గుర్తుకు లేదు. అండ్ ఇట్లా నాకు ఎప్పుడు సరిగ్గా గుర్తుకుండదు. ఇంకా అంటే అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నువ్వు ఇన్ని అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే పోస్తున్నాను అనమాట. మా ఆయన 3 పోసిండు, నేను 2 పోసిన అనమాట. అమ్మ వాళ్ళు మళ్ళీ అవి వాళ్ళు వండుకుంటారు అనమాట. అట్లా మళ్ళీ నాకు బియ్యం పోసినాయి మళ్ళీ నేను మా ఇంటి దగ్గర పెట్టాలన్నమాట. పెట్టి ఇంకా నాన్ వెజ్ ఏదైనా వండి మళ్ళీ అమ్మ వాళ్ళను పిలవాలి. అట్లా ఉంటుంది అనమాట మా సైడు ఆచారం. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేరండి. బాయ్ ఫ్రెండ్స్ మరి.